పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. పవిత్రమైన దేవుని పూజలు యోగ్యమ పాల్పంచుకున్నటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. కనదేవా
ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపులను నియమించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదురు చేసి నాశనము చేయు కాపర్లు శాపగ్రస్తులు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించుటకు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదురు చేసి ఆవులకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మేము శిక్షించును. నా ప్రజలలో మిగిలిన వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృ దేశమునకు కొనివచ్చును. వారు పెక్కు మంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపులను నియమించును. వారికి వెరకు భీతి ఉండవు. వారిలో ఎవరూ నాశనము కాడు. ఇది ప్రభువైన నా పలుకులు. ప్రభువు కలుచున్నాడు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతడి పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇజ్రాయేలీయులు శాంతితో మనుగురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరుదురు. ఇది ప్రభుని వాక్కు. యూదులను అన్యులను ఏకమనర్చడం ద్వారా క్రీస్తే మన సమాధానం అయ్యింది. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగా ఉన్న మీరు
క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రావడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యాను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసమనర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమునర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునికి దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గుర్చిన సువార్తను బోధించెను. కనుక మన విడుగులము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియజేసి గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైన అవకాశము లేకపోయాను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవలెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళి, అయినను వారి పైన పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరి యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకందరికీ నేను ప్రతిరోజు పూజని ప్రసంగాలని యూట్యూబ్లో పెట్టుకుని చూస్తున్నారా? ఎంతమంది అవుతున్నారు? కష్టం. ఇందులో మీరు అవుతారా? సరే, మీరు విన్నా వినకపోయినా కనీసం కొంతమంది అన్న చూస్తున్నారు కాబట్టి కొంతమంది కన్నా ఉపయోగపడదన్న ఉద్దేశంతోనే ప్రసంగాల పూజని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. శ్రద్ధ ఉన్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రసంగాన్ని కూడా నేనే మీకు యూట్యూబ్లో పెట్టాను. తెలిసి నిన్నటి ప్రసంగాన్ని, ఈరోజు ప్రసంగాన్ని నేను యూట్యూబ్లో చూస్తున్నారు ఉన్నారా? సరే. క్రీస్తు ప్రభు శిష్యులను ఎంపిక చేసుకోవడం, వారికి కొన్ని సూచనలు చేయడం, కొంత ఆజ్ఞాపించడం, వారికి బోధించడం, వాళ్ళకి తర్ఫీదునివ్వడం. క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులకి ఆ శిష్యులు ఎలా ఉండాలి, ప్రజలకు ఏమి బోధించాలి, ప్రజలకు ఏమి చెప్పాలి, ఈ అంశాలను క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు.
ఇవి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలనే శిష్యులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు హితబోధ చేస్తూ వచ్చారు. అయితే ప్రజలు ఎప్పుడైతే శిష్యుల మాటలు ఆలకించినటువంటి ఆ శిష్యులు క్రీస్తు ప్రభు చెంతకి వారు గుంపులుగా గొప్ప జనసమూహము వారిని వెతుక్కుంటూ వస్తూ ఉంది. వారిని చూడడానికి, గురు శిష్యులను చూడడానికి, లేదా క్రీస్తు ప్రభుని దర్శించడానికి. ఇది కేవలం శిష్యులు చేసినటువంటి పని. శిష్యులు దేవుని యొక్క మాటలను లేదా క్రీస్తు ప్రభు యొక్క మాటలను క్రీస్తు ప్రభుతో ఉన్న ఆ 3 సంవత్సరాల్లో వారు చూసినటువంటి ప్రతి విషయాన్ని వెళ్ళి అక్కడ ప్రజలకు చెప్పి ప్రజలను క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సిన అంశం. ఇక రెండవ అంశం ఇందులో ఈ సువిశేషంలో ఆ జనసమూహం ఎలా వస్తున్నారు అంటే వీరికి ఏకాంతంగా ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది శిష్యులకి. రెండవది వారు భుజించడానికి అవకాశం కూడా లేకుండా జనం వస్తూ ఉన్నారు. భుజించడానికి కూడా సమయం దొరకనంతగా ప్రజలు వారి దగ్గరకు వస్తూ ఉన్నారు. ఏకాంతంగా ఉండడానికి కూడా అవకాశం లేనట్టుగా ప్రజలు అక్కడికి చూడడానికి వస్తున్నారు. ఇది రెండవ అంశం. ఇక మూడవది, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తానా అంటే వచ్చే జనాల నుంచి క్రీస్తు ప్రభు వెళ్ళని దూరంగా వెళ్ళమని ప్రయత్నం చేసి వాళ్ళకి చెప్పినా, వాళ్ళు పడవలేని వేరే ప్రాంతానికి వెళదామని సిద్ధపడినా అక్కడ కూడా ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారో పసిగట్టి మరి అక్కడికి వెళ్ళి ముందుగానే కూర్చున్నారు. సో మూడు విషయాల్లోనూ ఎందుకు వీళ్ళు అంతగా వాళ్ళ కారణం, ఎందుకు ఈ ప్రజలు అంతగా వీళ్ళ వెంట వెంబడించి రావడానికి గల కారణం అని అంటే, ఒకటి, వాళ్ళు బోధించినటువంటి బోధన క్రీస్తు గురించి, సత్యము గురించి, లేదా నీతి గల రాజును గురించి, లేక జ్ఞానము కలిగినటువంటి దేవుని గురించి, విజ్ఞానం కూడినటువంటి జ్ఞానంతో నింపబడినటువంటి క్రీస్తు బోధన గురించి ఈ శిష్యులు ప్రజలకు బోధించారు. అందువలన ఇది మానవులు లేదా అప్పటి వరకు బోధించినటువంటి బోధకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, న్యాయాధిపతులు ఎవరన్నా కానీ వీళ్ళందరూ బోధించినటువంటి బోధనలంతా ఒక ఎత్తుగా ఉన్నాయి. ఇదిగో ఈ శిష్యుల బోధన వాళ్ళందరికంటే భిన్నంగా ఉంది, క్రొత్తదనంగా ఉంది, నూతనంగా ఉంది. ఇందులో ఏదో మహత్కార్యం దాగి ఉందన్నటువంటి ఒక ఆలోచన ఆ ప్రజల్లో కల్పించింది. అందుకనే ఆ జనం అంతగా వీళ్ళని వెతుక్కుంటూ రావడం జరుగుతూ ఉంది. ఆ ప్రజలు అంతగా వీళ్ళని వెతుక్కుంటూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ, లేదా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా ముందుగానే తెలుసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఈ ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతగా వారిని దేవుని వైపు శిష్యులను నడిపించారు. వారికి అందరికీ ఆ శక్తి ఎక్కడదే అంటే క్రీస్తు ప్రభు వారికి ఆ శక్తిని ఇచ్చాడు. మనం పోయిన వారం నుంచి ఉన్నటువంటి పట్టణాలన్నింటిలో చూస్తాం. క్రీస్తు ప్రభు వారిని పిలిచి వారికి అధికారం ఇస్తూ వారికి శక్తిని ఇచ్చాడు అనేటువంటి మాటలు మనం వింటాం. భగవంతుడు క్రీస్తు ప్రభు వారికి శక్తిని ఇచ్చాడు, బలమునిచ్చాడు, అధికారం ఇచ్చాడు, వారిని బోధించమని పంపించాడు. అందుకని వీళ్ళు కూడా ఆ శక్తితో, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారంతో, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి శక్తితో, ఆ జ్ఞానంతోనే వీళ్ళు ప్రజలకు బోధించడం ప్రారంభించారు. అందుకని ఆ ప్రజలు కూడా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అనేటువంటి అవగాహన కోసం వారు తండోపతండాలుగా క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తును వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికి పడితే అక్కడికి, క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మనం చదివిన వాక్యంలో క్రీస్తు ప్రభు వారందరినీ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళమని చెప్పినట్టుగా మనం వింటాం. ఆ వాక్యంలో 32వ వచనంలో చూస్తాం, నిర్జన ప్రదేశములకు వెళ్ళమని. అయితే వీళ్ళు నిర్జన ప్రదేశానికి వెళ్ళడం అంటే అక్కడ ఏమీ దొరకనటువంటి ప్రాంతం, నిర్జన ప్రదేశం, జనం లేనటువంటి ప్రాంతం, జనం ఉండనటువంటి ప్రాంతం, జనసంచారం లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి కూడా జనం తండోపతండాలుగా వచ్చి అక్కడంతా జనసమూహం గుమికూడి ఉండేసరికి క్రీస్తు ప్రభు యొక్క హృదయం కరిగిపోయింది, కనికరంతో కరిగిపోయింది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ జనసమూహాన్ని చూసి ఆయన కడుపు తలుపుకొనిపోయి వారికి బోధించడం దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి అందించడం ప్రారంభిస్తూ ఉన్నాడు.
దేవుని యొక్క సందేశాన్ని, జ్ఞానాన్ని వారికి అందిస్తూ అనేక మందికి స్వస్థతను చేకూర్చడం అనేది మనం అక్కడ గమనించాల్సినటువంటి ప్రధాన అంశం. ఇందులో మనం తీసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ప్రభుతో ఉన్న ఈ శిష్యులు, క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితం 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాల్లో ఈ శిష్యులు క్రీస్తు ప్రభుతో ఉన్నారు. 3 సంవత్సరాల్లో క్రీస్తు ప్రభుని అనుసరించిన ఈ శిష్యులు అంతమంది జనాన్ని దేవుని వైపు నడిపించడానికి లేదా క్రీస్తు వైపు నడిపించడం అనేది ఒక గొప్ప కార్యం. శిష్యులు గొప్ప కార్యంగా మనం గమనించాలి. ప్రజలను దేవుని వైపు నడిపించడం, ఇది మనం గమనించాల్సినటువంటి ప్రధాన అంశం. ఇక మనం చదివినటువంటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో మొట్టమొదటి వాక్యం, ప్రజలను చల్లాచెదురు చేసి నాశనం చేయు రాజులు శాపగ్రస్తులు. ఇప్పుడు శాపగ్రస్తులు అనగానే ఎవరుగా ఊహిస్తాం మనం? ఆ వాక్యం బట్టి శాపగ్రస్తులు ఎవరు అనుకోవాలి మనం? శాపగ్రస్తులు మొట్టమొదటి వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకోండి. కావాలంటే, ప్రభు ప్రజలను చల్లాచెదురు చేసి నాశనం చేయు రాజులు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు ఎవరు అవుతారు? ఎవరు శాపగ్రస్తులు? రాజులు శాపగ్రస్తులా? ఇదా చెప్పండి, కరెక్ట్గా సమాధానం. అవునా కాదా చెప్పండి. మీరు అవునన్నా కాదన్నా ఏం చేసేది లేదు. ఇప్పుడు మీకు ఏం మార్పులే ఉన్నాయి? రాజు. సో చల్లాచెదురు చేసిన రాజులు శాపగ్రస్తులు అన్నాడు. నేను నమ్మేది ఏంటంటే, దేవుని ప్రజలను చల్లాచెదురు చేసే ఎవడైనా శాపగ్రస్తుడే అంటారు. దీనికి మీరేమంటారు? దేవుని ప్రజలను చల్లాచెదురు చేసేవాడు ఎవడైనా శాపగ్రస్తుడు. దేవుని ప్రజలను చల్లాచెదురు చేసేవాడు ఎవరైనా శాపగ్రస్తుడు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? తెలియా బాబు, నేను ఏంటి? దేవుని ప్రజలను చల్లాచెదురు చేసేవారు శాపగ్రస్తుడు. మ్యాక్సిమం మనం చేసే ప్రతిదిన అనుదిన పనులలో చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే చాలా పనులు మనల్ని దేవుని ప్రజలను దూరం చేసే పనులు అవుతాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పానని చెప్పి మధ్య జరిగిందని అనుకోవాలి. ఎక్కడైనా జరిగే కార్యక్రమాలు పెద్ద ప్రత్యేకించి నేను నా గురించి చెప్పాను, మీరే ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు సమాజంలో ఎక్కడున్నా ఇవే ఉన్నాయి. ఒక ఆయన అడుగుతున్నాడు, మరి మీరు విజయాన్ని మోసుకున్నామన్నారు, మోయచ్చా? విగ్రహ ఆరాధన కాదా? నేనేం మాట్లాడతాను. మళ్ళీ కాసేపు మీరు ఏమడుగుతారు? ప్రశ్న వేరే సమస్య అడిగే మన తెలుసు అడిగే ఏం లేదు. అది అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ అదేగా. రెండోది విగ్రహ, ఇంకా జపాన్ చెప్తారు, ఇంకా ఓకే దోపేయడం, పూజలు చేయడం, సంగీతం సాంబ దగ్గర పాపలు ఒప్పుకోవడం ఏంటి? ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఇంకా వాక్యం ఉండదా? అసలు పుట్టింది వాక్యం ఆశ్రయించడం. అది వాడు తెలియకంటమే కానీ అసలు పుట్టింది ఆశ్రయించడం. అది దీని గురించి అవి కూడా రాష్ట్రమే. జ్ఞానస్నానం అంటే కొన్ని అవసరం నీళ్ళు పోతారు. సో ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ చేసే వీళ్ళు ఎవరిని విశ్వసిస్తున్నారు?
ఇవన్నీ చేసే వీళ్ళు ఎవరిని విశ్వసిస్తున్నారు? అవునా? అది కన్ఫర్మే కదా? ఇవన్నీ చేసే వీళ్ళు విశ్వసించేది ఎవరిని? ఇవన్నీ చేయని వాళ్ళు విశ్వసించేది ఎవరిని? మీకు అర్థమైందా? ఇవన్నీ చేస్తున్నటువంటి వీళ్ళు మనము ఎవరిని విశ్వసిస్తున్నాం, అవన్నీ చేసే వాళ్ళు ఎవరిని విశ్వసిస్తున్నారు కదా? ఇప్పుడు చల్లాచెదురు చేసేవాడు అంటే ఎవడవుతాడు? ఇక్కడ విశ్వసించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు విశ్వసించేది తప్పు అని చెప్పినప్పుడు ఏమవుతావు? చల్లాచెదురు చేసేవాడివి శాపగ్రస్తుడు అవుతావు. నువ్వు విశ్వసించేది, నువ్వు చేసే కార్యక్రమాలు కొన్ని నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. జపం అంటారు. మీరు చెప్పే జపం ఏది? బైబిల్ గ్రంథంలో కానీ, పూజలో కానీ, జపమాలలో కానీ మీరు చెప్పే ప్రతి మాట దేవుని యొక్క వాక్యమే. వాక్యంలో నుంచి తీయబడినటువంటి మాటలు అవన్నీ. అనుగ్రహ పరిపూర్ణాలని శుభము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రసాదం నుంచి ఎక్కడి నుంచి ఉంది? మంగళవారం జపం ఎక్కడ ఉంది? పల్లవ జపం ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా బైబిల్లో నుంచే. బైబిల్లో నుంచే ఒక చైన్ లాగా తయారు చేసి ఇదిగో నువ్వు జపాన్ని చెప్పుకో అనగా బైబిల్ వాక్యాన్ని పఠించు అనేటువంటిది నీకు అవకాశం ఇచ్చారు. అంతే తప్ప అదేదో ప్రత్యేకంగా బయట నుంచి సృష్టించుకొచ్చి బైబిల్లో పెట్టింది కాదు అది. అంటే ఒక్కొక్కటి మనిషి అన్ని కూడా ప్రార్థనలన్నీ కూడా కథోలిక విశ్వాసం కానీ పూజ కానీ ఈ రెండూ కూడా వాక్యాలే. పూజలో మీరు ఆరంభం నుంచి చివరిదాకా చెప్పేటటువంటి గురువు మీకు ఏదైనా చెప్పారు అంటే అది క్రీస్తు ప్రభువు చెప్పిన మాట మీకు చెప్తారు. దానికి మీరు సమాధానంగా శిష్యులు చెప్పినటువంటి మాటలు మీరు సమాధానం చెప్తారు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా, ప్రతి మాట కూడా, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి చెప్పి. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుని మీద విశ్వాసాన్ని మరింతగా పెంపొందింప చేసుకోవడం కోసం. ప్రతిరోజు బెండకాయ కూడా అనుకుంటామా? అది వరకు ఏం చెప్తాం అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి ప్రార్థన విధానంగా మార్చుకుంటూ వచ్చారు. అంతే. బైబిల్ వాక్యాన్ని రోజు వాక్యంగా చదవక, ఆ వాక్యాన్ని జపంగా చెప్పడం, ఆ వాక్యాన్ని పూజగా చేయడం, ఆ వాక్యాన్ని నువ్వు అందరూ ప్రార్థనగా చేసుకోవడం, ఆ వాక్యాన్ని మార్చి మార్చి నీకు అనుకూలంగా రాసి ఇచ్చారంటే వాక్యాన్ని నీకు అందించలే తప్ప కొత్తగా మరొక దాన్ని రచించి ఇవ్వలేదు. వీళ్ళందరూ నమ్మేది క్రీస్తు ప్రభునే, విశ్వసించేది క్రీస్తు ప్రభునే. క్రీస్తు ప్రభుని విశ్వసించే వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు మరణం చేసేది వేరే, నువ్వు చేసేది క్రీస్తు ప్రభుని విశ్వసించడం కాదంటే వీడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని యొక్క సందేశాన్ని ఆలకించేవాడు, దేవుని అనుసరించేవాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేసేవాడి దగ్గరకు వచ్చిన కొత్తగా ఇదిగో ఈ విధమైనటువంటి పథకాలు మొదలు పెడితే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రజలు మనలో ఏదో కొత్త విశ్వాసం, నీ విశ్వాసం తప్పని చెప్పి వాడిని చల్లాచెదురు చేసిన వ్యక్తి అవుతావు. ఇది ఒక రకం. ఇక రెండో రకం చల్లాచెదురు చేసేటువంటి రెండో రకం ఉంది. ఇది ఆ సంఘంలోనే ఉంటుంది. సంఘంలోనే ఉంటుంది. సంఘంలో ఇంటి పక్కనే ఉంటుంది. ఇది రెండో చల్లాచెదురు చేసే రకం. ఏంటి? అద్దాల సామాన్లు ఆడిని పెట్టి కూర్చుంటున్నాడు. ఎందుకు? వాడికి ఏం చెప్తున్నాడు? మనం చేయలేమా? లేదు అండి. ఏంటి? ఈ ఇద్దరు సంఘస్థులు కలిసి వేరే సంఘస్థుల గురించి మాట్లాడతారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏమని? అడుగుతున్నా. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. ఎవరి గురించి? మూడో వాడి గురించి. ఈ విషయాన్ని వేరే వాడి ద్వారా ఎక్కడ పట్ట అక్కడికి ఆడికి తెలియగానే అసలు ఆడేవాడు ఇది నన్ను అంటానే వాడు మొదలుపెడతాడు. మీరు మొదలు పెట్టిన అక్కడే ఉంటారా? ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరు ఫోన్ చేస్తారు? స్వామి ఫోన్ చేస్తారు. స్వామి నోటి కన్నడంట స్టార్టింగ్లో వచ్చి మొత్తం ఒక ఆవిడ ఫోన్ చేసి ఎవరైనా సరే పట్టించమన్నాను. ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఈ సంఘస్థులతో మాట్లాడటం రాదు అనే కామన్ టైప్ ఉపయోగించింది. సంఘస్థులకి మాట్లాడటం రాదు. దేవుడు సంఘస్థులందరికీ కనెక్షన్ కలిగిందని ఎందుకు నీతో గొడవడి ఎవరమ్మా అంటే పాలన వ్యక్తాను. నువ్వు వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. సంఘస్థులందరూ ఎందుకు పట్టుకున్నావు అని అంటే అప్పుడు కొంచెం రియలైజ్ అయింది. అన్నా అంటే సంఘస్థులందరికీ ఆ మాట ఉపయోగించేస్తారు. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటే వాళ్ళిద్దరితో సెటిల్ చేసుకోరు.
దీన్ని నలుగురు ఐదు కలిపి మొత్తం మీద చేస్తారు. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? వీళ్ళలో ఉన్నటువంటి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి మనస్తత్వం ఎంత దూరం దారి తీస్తుందంటే వీళ్ళలో ఎవరో ఒక సంఘం వదిలేసి వేరు చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోలేరా వెళ్ళిపోతుంది. కారణం ఎవరు? కారణం ఎవరు చెప్పండి. కారణం ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తిని అవమానపరచడమో, ఒక వ్యక్తిని చిన్న చూపు చూడడమో, ఒక వ్యక్తిని కించపరచడమో, ఒక వ్యక్తిని లెక్కలేని తనంగా మాట్లాడటమో, సంఘంలో వాళ్ళని అవమానపరిచేటట్టు చేయడమో ఎప్పుడైతే చేస్తావో నువ్వు దేవుని ప్రజలను చల్లాచెదరు చేసిన వాడు అవుతావు. అప్పుడు ఏమవుతాం? శాపగ్రస్తము. తెలియకుండానే మనం చాలా సందర్భాల్లో ఈ శాపాన్ని మన భుజాలను మోసుకుంటూ పోతాం. ఇది చాలా మంది తెలియక చాలా మంది మూర్ఖంగా మాట్లాడేస్తూ ఉంటారు. సంఘాన్ని ఏదో మహజ్ఞానంలాగా, ఏదో తెలుగులాగా సంఘంలో సంఘస్థుల మధ్య వచ్చేటువంటి వేదాల్లో ఒకరినొకరు కించపరచుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒకరికొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ అసలు విషయం మనమందరము ఒక కుటుంబము, దేవుని బిడ్డలము అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే ఇది మర్చిపోయి వాడి ముందుకు వేస్తావో ఆటోమేటిక్గా నువ్వు సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు. ఈ విచ్ఛిన్నం చేస్తే అక్కడతో పోదని ఆ శాపాన్ని నువ్వు మోసుకుంటా పోతావు జీవితాంతం. ఇది రెండవ రక చల్లాచెదరు చేసేటటువంటి స్వభావం. ఇక మీ మూడో రకం ఇక మనం చెప్పవసరం లేదు. ఈ ఖాళీగా ఉన్నప్పుడు దాని మీద కూర్చుంటారు. ఇక 24 గంటలు కొంపలో నిప్పులు పెట్టారు. కొంప తగబెట్టే తీసి వస్తాడు, అంటే దాన్ని తీసి వస్తాడు. అది కావుతా ఉంటే ఖాళీ నామంగా ఉంటాడు. ఈ బ్యాచ్ ఉంటుంది, సపరేట్ బ్యాచ్. ఇక నాశనం చేయడం కోసమే 24 గంటలు కూర్చోడు. ఖచ్చితంగా బైబిల్లో ఉన్న వాక్యం ఆ మాట కూడా, నా ప్రజలను చల్లాచెదరు చేయువాడు శాపగ్రస్తుడు. నీకు చేతనైతే క్రీస్తు ప్రభు శిష్యులు ఏ విధంగా ఆయనకు 3 సంవత్సరాలు ఉంటేనే అన్ని వేల మందిని ఆయన చెంతకు తీసుకురాగలిగారు. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పుట్టి క్రైస్తవులు, తాను తత్వించిన పుట్టి క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది మీ గుళ్ళో దేవుడి దగ్గర తీసుకురాగలిగారు? 3 సంవత్సరాలకే శిష్యులు అంతమందిని పోంచేస్తే మనం ఎంతమందిని తీసుకురాగలి? చిన్న ప్రశ్న. 3 సంవత్సరాలు క్రీస్తు ప్రభుతో ఉన్నందుకు, క్రీస్తు ప్రభు బోధన ఆలోచించినందుకు, ఆయన చేసిన అద్భుతాలను చూసినందుకు, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని, శక్తిని వాళ్ళు వినియోగించుకుంటూ అనేక మంది ప్రజలు ఏ విధంగా వచ్చారు? వాళ్ళు వీళ్ళ తింటా కూడా సమయం లేనంత జనం వచ్చారు. వాళ్ళు కనీసం ఏకాంతంగా ఒక క్షణం ఉండడానికి కూడా అవకాశం లేనంత జనం వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. భుజించడానికి కూడా అవకాశం లేనటువంటి సమయం, లేదా ఏకాంతంగా ఉండడానికి కూడా సమయం లేనంతగా జనం వారిని క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు. మరి నువ్వు నేను క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పి దాదాపు 45 సంవత్సరాల నుంచి దప్పా కొట్టుకుంటూ తిరుగుతున్నాం. మనం ఎంతమందిని క్రీస్తు చెంతకు తీసుకురాగలిగాము? తీసుకురాకపోతే రాకపోయేవారు, కానీ కనీసం ఉన్న వాళ్ళు మాత్రం చల్లాచెదరు చేయకుండా సందేహం అగ్గుపుల్ల పెట్టి, తగలబెట్టి, ఏదో ఒకటి చెప్పి, ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టి, ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని పెంచి, ఒకరి పట్ల ఒకరికి అసహనాన్ని, అసూయని కల్పించి మనం చేయకుండా నువ్వు దేవుని చెంతకు చేయగలిగితే అది చాలు. ఈరోజు మనకి ముఖ్యంగా దేవుడు ఇచ్చే వార్నింగ్, దేవుడు ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటి అంటే, దేవుని ప్రజలను చల్లాచెదరు చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని పట్ల అజాగ్రత్త కలిగి జీవించిన వాడు రాజైనా, పరిపాలకుడైనా, నాయకుడైనా, ఆఖరికి గురువైనా, కన్యాస్త్రైనా, ఉపదేశైనా, సంఘస్థుడైనా, దేవుని ప్రజల పట్ల అజాగ్రత్త కలిగిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడే. దేవుని ప్రజలను నిర్లక్ష్యం చేయవాడు, దేవుని ప్రజల పట్ల అజాగ్రత్త కలిగిన వాడు, దేవుని ప్రజలను చల్లాచెదరు చేయి ప్రతి వాడు కూడా దేవుని నుంచి ఎవరైతే ఒక వ్యక్తిని నువ్వు దూరం చేస్తావో, నువ్వు దూరం చేసిన మరుక్షణమే ఆ శాపాన్ని భుజాల మీద మోసుకుంటూ పోతావు. ఆ శాపాన్ని మోసుకుంటూ పోవడం మనకి అవసరమా? ప్రార్థించుకో. నీతో పాటు ఇంక నలుగురు ప్రార్థన చేయడానికి ప్రోత్సహించు. మంచిగా ఉండు. నీతో ఇంక నలుగురు మంచిగా ఉండడానికి ప్రయత్నించే. మహా అయితే 70 సంవత్సరాలు బతుకుతాం. ఈ 70, 30, 40 సంవత్సరాలు బాల్యం పోతాయి.
తర్వాత 20 సంవత్సరాలు శ్రమకి కష్టానికి కొట్టులాడకుండా సంపాదించడానికి పోతే ఆ మిగిలినటువంటి 10-15 సంవత్సరాలే కాస్త ప్రశాంతంగా కూర్చొని ఏం చేసామా అని అంతే చూస్తావు, చివరికి ఎక్కడెక్కడ ఏం కనిపించదు. అందుకని ప్రశాంతంగా ఉండడమే మంచిది. దేవునితో కలిసి జీవించడానికి నువ్వెంత నాశనం చేయాలని ప్రయత్నం చేసిన దేవుని యొక్క సంఘాన్ని అనేక మంది పుట్టగొడుగులా పుట్టుకొచ్చారు. మీరు అలా చూసారా? మీరు దేవుని వాక్యం లేదు అని, దేవుని వాక్యం లేదు అన్నవాడు మూర్ఖుడితో సమానం. ఎందుకంటే గ్రంథం పుట్టిందే కథోలిక విశ్వాసంలో, ఆ గ్రంథం కథోలిక విశ్వాసం నుంచి క్రీస్తు ప్రభు యొక్క ఆ దేవాలయం కానీ చర్చిని నిర్మించిందే క్రీస్తు ప్రభు అయితే, క్రీస్తు ప్రభు నిర్మించినటువంటి ఆ సంఘంలో వాక్యం లేదు అనేటువంటి ఆలోచన చేశాడు అంటే ఆ వ్యక్తి దేవుని ప్రజలను చల్లాచెదరు చేస్తూ ఉన్నాడనే కదా. స్వార్థంతోనో తన యొక్క స్వప్రయోజనం కోసమో, తన లాభం కోసమో, తన స్థితిగతులను కాపాడుకోవడం కోసమో, మనిషి తన యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవడం కోసమో మనుషులు తమ చేసేటువంటి పనులు దేవుని యొక్క ప్రజలను చల్లాచెదరు చేయడం, దేవుని యొక్క బోధన చేసేవాడికి నువ్వు మధ్యలో వచ్చి నువ్వు అధ్యాత్మం ఎందుకు ఏది చేసినా విశ్వసించేది మాత్రం క్రీస్తు ప్రభునే కదా. ఏం చేసినా నువ్వు విశ్వసించేది క్రీస్తు ప్రభునే కదా. క్రీస్తు ప్రభుని విశ్వసించేటప్పుడు నువ్వు ఆ వ్యక్తిలో మరలా ఎందుకు వ్యత్యాసాన్ని సృష్టించడం, ఆ వ్యక్తుల మధ్య ఎందుకు విభేదాన్ని సృష్టించడం, ఆ వ్యక్తుల మధ్య ఎందుకు విప్లవాన్ని సృష్టించడం, ఇవన్నీ చేస్తూ నువ్వు దేవుని ప్రజలను దూరం చేస్తూ ఉన్నావు అంటే శాపగ్రస్తుడు అవుతావు. దేవుని యొక్క శాపాన్ని మోసుకుంటూ పోతావు. ఇది తెలియక చాలా మంది మొత్తంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భగవంతుడే ఆ మాటను అందిస్తున్నాడు. నువ్వేమి చేసినా కానీ భగవంతుడు మాత్రం మరలా వారిని పోగు చేసుకుంటాను. ఇది మనం చదివినటువంటి మొదటి పట్టణంలో 2వ భాగం. నువ్వెంత నాశనం చేయాలని ప్రయత్నం చేసినా నా ప్రజలను నేను పోగు చేసుకుంటా, నా ప్రజలను నేను మరలా వారిని వెనకకు పిలుచుకుంటా, వాళ్ళని నిరంతరం సంరక్షించుకుంటా అని చెప్పి భగవంతుడు మాత్రం వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఎలా చేసుకుంటాడు అని అంటే, విజ్ఞానంతో కూడినటువంటి రాజును, నీతివంతుడైనటువంటి రాజును ఆయన పంపిస్తాడు, ఆయన నియమిస్తాడని చెప్పి మనం 3వ భాగం మొదటి పట్టణంలోనే 3వ భాగంలో ఆ మాటను చూస్తూ ఉంటాం. 6వ వచనము 5-6 వచనాల్లో భగవంతుడు చెప్పే మాట, ఇర్మియా ప్రవక్తకి అందించేటటువంటి సందేశం. ఆయన ఇచ్చేటటువంటి రాజు, ఆ రాజు విజ్ఞానంతో పరిపాలించను, నీతి కలిగినటువంటి రాజై ఆయన ముందును, ఆయన మన ప్రభువు మనకు రక్షణము, ఆయన మనకు ప్రభువు మనకు రక్షణము. చూడండి, మనం ఎంతైతే దేవుని యొక్క ప్రజలను చల్లాచెదరు చేయాలని ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో మనం శాపాన్ని మోసుకుంటాం. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మాట కౌంటెడే. మీరు కంప్యూటర్లో ఏ కొట్టేది డేటా ఎంటర్ అయినట్టే. నేను ఏదైతే కొట్టింది ఎంటర్ అయిందా అవగాహన కూడా లేదు. ఏ కొడితే డేటా ఎంటర్ అవుతుంది తెలుసా మీకు? ఏ కొట్టినా బి కొట్టినా ఆఖరికి పుస్తకం కొట్టినా ఎంటర్ అయిపోయినట్టే. అంటే దాని అర్థం మన డేటా కూడా అక్కడ మాత్రం రికార్డ్ అవుతుంది. మన డేటా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏది పోదు అక్కడ డీటెయిల్స్ అన్ని మొత్తం అంతా కూడా భగవంతుని దగ్గర ఉంటుంది. ఆ డేటాలో మనం చేసిన ప్రతి ఒక్క మాట్లాడిన మాట లేదు ప్రభు, నేను ఎప్పుడు నీ ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదు అంటే నువ్వు నేను గుర్తుపెట్టుకోలేదు కాబట్టి, మనకు అవకాశం లేదు కాబట్టి మనం ఆ మాట అంటాం. కానీ ఆయన దగ్గర రికార్డ్ ఉంటుందిగా, ప్రత్యేకంగా ఒక్కొక్కటి బయోడేటాతో సహా పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా. అప్పుడు మనం చెప్పడానికి అవకాశం లేదు. అందుకనే జాగ్రత్త వహిస్తూ శాపం పాలు కాక ఇదిగో దేవునితో ఏకాంతంగా ఆయనతో కలిసి ఉండేటటువంటి అవకాశాన్ని పొందాలి. శిష్యులు క్రీస్తు ప్రభు అదే చెప్తూ ఉన్నాడు. వారికి జనసమూహం అంతగా వస్తూ ఉంటే, తండోపతండాలుగా వస్తూ ఉంటే వారికి ఏకాంతంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని ఏకాంతంగా ఉండడానికి పడవలకి వేరే ప్రాంతానికి, నిర్జన ప్రదేశానికి, జనం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళమని చెప్పి క్రీస్తు ప్రభు వారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంటే వారు ఆయనతో ఉండడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నాడు. దేవునితో ఆ ఉండడానికి అవకాశాన్ని పొందాలి తప్ప దేవుని నుంచి దూరం చేసుకునేటటువంటి పరిస్థితులను మనం తెచ్చుకోకూడదు. దేవుని నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితులను మనం తెచ్చుకోకూడదు. దేవునితో ఉండేటటువంటి పరిస్థితులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని క్రీస్తు ప్రభు నీతి కలిగినటువంటి రాజుగా, విజ్ఞానంతో కూడినటువంటి పరిపాలకుడిగా లేదా ప్రజలకు సంరక్షకుడిగా క్రీస్తు ప్రభు తన శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే శిష్యులు కూడా ప్రజలకు బోధించడం, శిష్యులు అదే శక్తితో క్రీస్తు ప్రభు యొక్క ఇచ్చినటువంటి ఆ శక్తితోనే ప్రజలకు బోధించడం అనేది చేశారు. అందుకని జనం కూడా తండలుగా వచ్చారు. నీకు నాకు కూడా గురువు నీకు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు, బిషప్ పద్ధతులను ఇచ్చినప్పుడు, జ్ఞాన వివాహంతో నీకు
పెళ్లి చేసినప్పుడు నీకు కూడా బాధ్యతనిస్తూ ఉన్నాడు భగవంతుడు, నీకు కూడా శక్తినిస్తూ ఉన్నాడు, నీకు కూడా అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉపయోగించావు నీ అధికారం, ఎక్కడ ఉపయోగించావు నీ జ్ఞానాన్ని, ఎక్కడ ఉపయోగించావు నీ శక్తి. ఇదే భగవంతుడు నిన్ను నన్ను అడుగుతాడు. చల్లాచెదురు చేస్తున్నావా, లేక దేవుని ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? చదవగొట్టావా, శాపగ్రస్తుడు అవుతావు. ఏకం చేసావా, యేసు ప్రభుతో ఏకాంతంగా ఉండడానికి అవకాశాన్ని పొందుతావు, దేవునితో ఉండడానికి అవకాశాన్ని పొందుతావు. దేవునితో ఉండడమా, శాపగ్రస్తుల యొక్క దానిలో చేరడమా? అందుకని పౌలు గారు మనుషుల మధ్య ఏర్పడేటటువంటి ఈ అడ్డుగోడల గురించి కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మేము వాళ్ళము వేడము అనేటటువంటి ప్రజలందరినీ క్రీస్తు ప్రభు ఏకమనర్చడం ద్వారా క్రీస్తు మన సమాధానము అయినను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన శరీరంతో ధ్వంసం చేశాను. మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఆ మధ్య గోడ ఏదైతే మనం నిర్మించుకున్నామో, మేము యూదులం, మేము ధర్మశాస్త్ర బోధకులం, మేము పరిశ్రయులం, మేము న్యాయాధిపతులం, లేదా మేము ఒక ఉన్నతమైన వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పి ఎవరికాడే నిర్మించుకున్నటువంటి ఈ గోడలన్నింటినీ కూడా ఒక దెబ్బతో భగవంతుడు తన శరీరంతో గోడలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడని చెప్పి మనకు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ గోడలన్నింటినీ ధ్వంసం చేసి ఆయనలో ఏకం చేస్తూ నూతన జాతిని సృష్టించాడు. నూతన జాతి అనగా క్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి ప్రజలు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజలు. ఆయన క్రీస్తు ప్రభు ఏవైతే శాసనాలు ఇశ్రాయేలు మాకు శాసనాలు అనుకుంటున్నారో, ఏవైతే వాళ్ళకు మాకు ఇవే సూచనలు అనుకుంటున్నారో, వాళ్ళ సూచనలను శాసనాలను కూడా క్రీస్తు ప్రభు బద్దలుకొడుతూ పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉన్నటువంటి యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించను అని చెప్పి పౌలు గారే ఆ మాట చెప్తూ ఉన్నాడు. యూదుల ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అనుసరించిన వాడు పౌలు. అలాంటి పౌలే ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు బద్దలు కొట్టాడనే మాటను, లేక మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి గోడలను బద్దలు కొట్టాడనేటువంటి అంశాన్ని అక్కడ పౌలు గారే ఆ వివరణ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం సమాజంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఇదే విధమైనటువంటి స్వభావంతో మనుషుల మధ్య విభేదాలను సృష్టించడం, మనుషుల మధ్య వ్యత్యాసాలను సృష్టించడం, మనుషులు ఒకరి మధ్య ఒకరికి ఉన్నతమో లేదా పేదవాడో లేదా ధనికులో లేదా క్లాసునో లేదా జాతనో విభజించుకుంటూ వెళ్ళేటువంటి వీళ్ళందరికీ కూడా పౌలు గారు చెప్పేటటువంటి సమాధానం. వీటన్నిటినీ కూడా క్రీస్తు ప్రభు ఆయన యొక్క శరీర రక్తములతో బద్దలు కొట్టి నూతన జాతిని సృష్టించాడు. ఆ నూతన జాతి క్రీస్తును వెంబడించే జాతి. ఆ క్రీస్తును వెంబడించడము అంటే దేవుని వైపు ప్రజలు నడవటం, దేవునితో కలిసి ఉండటం, దేవునితో ఏకం అవటం, దేవునితో విశ్రాంతి తీసుకోవటం. ఇది మనలో నిర్మించుకుంటామా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఈరోజు మనం చదివినటువంటి ఈ 3 సారాంశాలు, 3 గ్రంథాల్లో 3 పఠనాల్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటే. నేను దేవుని వైపు నడుస్తున్నానా లేదా? మొదటి ప్రశ్న. నాతో నేను ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తున్నాను? రెండో ప్రశ్న. లేక నేను దేవునికి దూరమై నాతో కనీసం 10 మందినైనా సరే దేవునికి దూరం చేశాను అంటే నేను దూరం అవడమే శాపానికి గురవుతాం. నాతో ఇంకో కొంతమందిని దేవునికి దూరం చేశాను అంటే మరింతగా శాపాన్ని మోసుకొని పోతాం. మరి అక్కడే ఉంటామా? దేవునితో ఏకమై క్రీస్తు సందేశాన్ని మన క్రియల ద్వారా, పనుల ద్వారా అందించే వ్యక్తులుగా ముందుకెళ్తాం. ఇది మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు సుశేషానుసారం క్రీస్తు ప్రభు చెంతకు మనం ఎంతవరకు నడుస్తూ ఉన్నాం, ఎంతమందిని నడిపించగలుగుతున్నాం, అది మనం పరిశీలించి ఒకవేళ అటువంటి మంచి మనస్తత్వం మనలో లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రారంభిద్దాం. నేను క్రీస్తు సందేశాన్ని అందించేటటువంటి శిష్యుడిగా మారడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక తలంపుతో నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలి. పరలోకమును సృష్టించిన సర్వశక్తిగల అయిన సర్వేశ్వరుని సృష్టించాను. అతని యొక్క యేసుక్రీస్తు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యకైనటువంటి గోస్పిలాతు యొక్క అడుగులపై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకము
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునేవారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేరణను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉపాధిని విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్షణమందరం చేతులు జోడించి భక్తితో విశ్వాసంతో దేవాదేవి అందరికీ ఆశీర్వచనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ ఆలయంలో నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరి యొక్క హృదయములను చవి చూడగలిగిన వారు వారి హృదయాంతరాలలో ఏ ఉద్దేశంతో అయితే ప్రభు నేను ప్రార్థిస్తూ ఉన్నానో వారి ఉద్దేశాన్ని ఆలోచించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి బాధను, కష్టమును, దుఃఖమును, దురితమును, భారములను తీసివేస్తూ వారికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించండి. తండ్రి, నిజమైన దైవిక జ్ఞానము పెంపొందించుకుంటూ మీ యొక్క మాటలను ఆలకిస్తూ వారి జీవితములను ఆర్థికంగా, సామాజికంగా నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహము వారికి ప్రసాదించండి. వారి పట్టుదల, కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేసే జ్ఞానాన్ని, వారికి కావాల్సినటువంటి సంపూర్ణ శక్తిని వారికి ప్రసాదించండి. తండ్రి, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ చల్లని హస్తంతో వారిని తాకండి. వారిలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు వారికి ప్రసాదించండి. తండ్రి, చదువుకుంటున్నటువంటి బిడ్డలు వారికి కావలసినటువంటి జ్ఞాన వనరులను మీరు వారికి సమృద్ధిగా దయచేయండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానముతో దేవుని యొక్క జ్ఞానాన్ని, అదేవిధంగా ఈ లోకంలో మనిషికి కావలసినటువంటి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీ యొక్క జ్ఞానము వారికి తోడుగా ఉంచుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులకు విధేయతను కలిగి జీవిస్తూ దేవుని వాక్కును అనుసరించి జీవించేటువంటి మంచి హృదయాన్ని మీరు ఆ బిడ్డలందరికీ సాధించండి. తండ్రి, పని పాటలతో నిరంతరం బయటికి ప్రయాణిస్తున్నటువంటి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. తండ్రి, ఈ కరోనా సమయంలో కూడా ప్రాణములను పణముగా పెట్టి తమ కుటుంబ శ్రేయస్సు కోసం, కుటుంబ ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు వారికి సంరక్షణగా ఉండి వారిని కాచి కాపాడండి. ఏ విధమైనటువంటి అనారోగ్యం పాలు కాకుండా వారిని తిరిగి సంతోషంగా, ఆరోగ్యంగా మీరు వారి మృగాలకు చేర్చి కుటుంబ సమేతముగా మీకు స్తోత్రం తెలియజేసే అవకాశాన్ని మీరు వారికి ఇవ్వండి. తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, లేక వారు మానసికమైనటువంటి ఇబ్బందులకు వెనుకలై వారందరినీ కూడా మీరు తోడుగా ఉండి వారిలో ఊరట, ధైర్యము మీరు వారికి ప్రసాదిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు వారికి అందిస్తూ వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు వారు సంతోషంగా జీవించే అవకాశం దయచేయండి. తండ్రి, ప్రార్థించమని కోరినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నీ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాము. ఏ ఉద్దేశమునైనా సరే ప్రభు వారిని చెంత ఉంచితే నీకు ఇష్టమైతే వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చి ఇదిగో నీ ఆలయంలోకి రాలేక తమ కుటుంబంలో ఉన్నటువంటి గృహాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబమును ఆశీర్వదించి దీవించి కాపాడాలని మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులను మనం అర్పించి బలి సర్వశక్తి గలమిదైన సర్వేశ్వరుని ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కడపల ద్వారా ఇవన్నీ స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసేటివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని ప్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారముగా నుండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సత్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకం చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీకు నిక్కముగా పవిత్రుడను, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగలుగాక. క్రీస్తు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకించుచో ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని ముచ్చింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులు అర్పించచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను, ఇక్కడ గుమిపడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రేమయందు పరిపూర్ణము చేయము. నీవు ఈ లోకం నుండి తెలుసుకొనిన అంతనమ్మ మణి అని నీ సేవకులను జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వారు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనికరము మరియమాతతోనూ నీతిమంతుడైన జోజప్ప గారితోనూ అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు ఇక యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుదాము. సర్వేశ్వరు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట వినిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీతిన్యాసాలు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా,
ఈ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ కునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము మహామధురముతో నిండిన మా మంచి చేస్తున్న దాసుడనైన నేను దేవవారి సముఖములో మోపాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కొలిచిన నా ఎముకలని ఇచ్చినారని మీ పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచించిన దానిని నా కళ్ళను తలచూచి మీ 5 గాయకులను మిక్కిలి భక్తితో నోదుకోమతోను నా అంతరంగమును విచారించి తలపు ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసం నా మీద దైవ ప్రేమ సుకృత తలపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని తిట్టుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞ నా హృదయమునందు ముద్రింపలేని నా మంచి చేస్తున్న మిమ్మల్ని ఆత్మ యొక్క వేరైన ఆకాంక్షలు బ్రతిమాలు ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాను. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.